మట్టి పనైనా మనోడే ఉండాలి అంటారు. ఏ పనైనా తెలిసినోళ్ళుంటే పని అల్కగా అవుతుంది. మీదేసుకొని చేస్తారనే ధీమా ఉంటుంది. అందుకే ఏదన్నా వ్యాపారం పెట్టాలన్నా ఏడికన్నా పోవాలన్నా తెలిసినోళ్ళనే అడుగుతుంటాం. తెలిసిన దోస్తులుంటే తక్లీఫ్ లేకుండా అనుకున్న పని అల్కగా అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా ఇద్దరు సీఎంలు జాన్ జిగ్రీ సహచారులే ఉన్నారు. ఒక ఆయన తొలిసూరి సీఎం అయిండు, ఇంకొక ఆయన 4వ సారి సీఎం అయిండు. మళ్ళిద్దరి జాన్ జిగ్రీ దోస్తానతోటి రెండు రాష్ట్రాల నడుమ జౌడాలు వాసిపోతాయా? మిల్జుల్కే అన్నట్టు షెట్టా పట్టాలేసుకుని పాలన చేస్తారా? పాలోల లెక్కనే కాకుండా ఉమ్మడి కుటుంబం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటారా అని మస్తు అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. పార్టీని ఒంటి చేత్తోటి అధికారంలో తెచ్చిన రేవంత్ సారు సీఎం అయ్యిండు. అటు ఫ్యాన్ రెక్కల నిరగొట్టి కూటమి అధినేత చంద్రాల్ సార్ పవర్లకు వచ్చిండు. తెలంగాణ సీఎం రేవంత్ సార్ ఒకప్పుడు చంద్రాల్ సార్ కు సహచరుడు. పసుపు పార్టీలో కలిసి పనిచేసి చంద్రాల్ సార్ కు దగ్గర మనిషి అన్న పేరు పోయిండు. అసలైతే తెలంగాణలో సైకిల్ కు శిలుం బట్టి మూలకు పడ్డప్పుడు చంద్రాల్ సారే సహచరుడు భవిష్యత్ బాగుండాలని రేవంత్ సార్ కాంగ్రెస్ లో చేరిపో అని తోలిండని చెప్పుకున్నారు. చంద్రాల్ సార్ ఊహించినట్టు రేవంత్ సార్ కూడా సీఎం అయిపోయిండు. ఇప్పుడు అక్కడ సహచరుడైన బాబు సారు ఆంధ్రకు సీఎం అయిండు. ఒకప్పుడు కేసీఆర్ సార్ కూడా చంద్రాల్ సార్ కు సహచరుడే, శిష్య సమానుడే. కానీ ఆ శిష్యుడు బాబు సార్ పార్టీని ఏం చేసిండో చూసే ఉంటిమి. కాకుంటే ఇప్పటి సహచరుడు రేవంత్ సార్ తోటి బాబు సార్ కు మంచి బంధమే ఉన్నది. మరి ఇద్దరు ఒకప్పటి జాన్ జిగిరి సహచరులే కాబట్టి ఇక ముంగట విభజన పంచాలను అల్క దెబ్బుకుంటారా? నీళ్లు వంచుకునే కాడ లొల్లి చేసుకోకుండా ఉంటారా? గెట్టు పంచాయతీలకు మంగళం బాడతారా? పెట్టుబడులను కంపెనీలను పట్టుకపోయే కాడ రాజీ పడతారా? పోటీ పడతారా? ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ముంగట పడతారా? దోస్తాన కోసం లాలూచి పడతారా అని ఇట్లా సవాళ్ళకు అనుమానాలు వస్తున్నాయి. ఇక రేవంత్ సార్ సీఎం అయినప్పటి సంది ఆంధ్ర సర్కార్ తోటి అంటిముట్టనట్టే ఉంటున్నాడు. రేవంత్ సీఎం అయితే కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు సీఎం జగన్ అన్న. ఆ కోపం అయితే రేవంత్ సార్ కున్నట్టే కనిపిస్తున్నది. మన ఓట్లప్పుడు కూడా ఆంధ్రాలో ఎవ్వరు గెలిచినా సోదర భావంతో ఉంటామన్నాడు సీఎం సారు. ఇప్పుడు ఇష్టమైన బాబు సారే ఆంధ్రానేలే మనిషి అయిపోయింది కాబట్టి మరి సహచరుల నడుమ ఎటువంటి సంబంధం ఉండబోతుందో ముంగట ఎరికైతుంది. ఇక చెప్పింది అయితే మన అకౌంట్ల ఒక ఆల కాకుంటే సాకులు చెప్పుట్లా మొదలుంటాడు పేనుస్వామి. ఎలక్షన్ల ముంగట జగనే మళ్ళా సీఎం కుర్చీలో కూసుంటాడు అని బల్ల గుద్ది చెప్పినోడు తేడా కొట్టేసరికి గిట్ల కారణాలు చెప్తుండు. వచ్చిండమ్మా మంది జాతకాలు చెప్పే శ్రీ వేణుస్వామి గారు. మళ్ళా ఏ సెలబ్రిటీ లీడర్ జ్యోతిషం చెప్పేతందుకు వచ్చిండో అనుకునేరు. ఇవాళ వచ్చిన రిజల్ట్ కు ఆయన చెప్పిన ముచ్చటకు ఆస్మాన్ ఫరక్ ఉండే వరకల్లా ఇగో ఈ ముచ్చట ముంగటేసుకుండు. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఇన్నరా ఇడిసిన మాటలు ఎట్లా కవర్ డ్రైవ్ చేసుకుంటుండో. ఆంధ్రలా జగందే గద్దే అన్నోడు ఇలా ఉల్టా అయ్యేసరికి నాకున్న దమక్తోని గట్లా చెప్పినా. నేను చెప్పిన 2 మాటలల్లా మోడీ పాతార పాల్సగా అవుతుంది అన్నది అన్నట్టే అయింది గాని జగనే గెలవలే. జాతకం చూసే గట్లా చెప్పినా గాని వేరే టోళ్ళని బాధ పెట్టాలని కాదు. నా మీద ట్రోల్స్ చేస్తారని నాకెరికే. ఆల్రెడీ షురూ చేసిరు కూడా. ఇక ఎంతమంది ఎన్నన్నా నాకున్న జ్ఞానంతో చెప్పిన అందులో ఒకటి అయ్యింది, ఒకటి కాలే అంతే అనుకుంటా. ఇడిసిన మాటలను ఎన్కేసుకొచ్చుకుంటా వీడియో పెట్టేసరికి చూసినోళ్ళు చూసినట్టు కర్సులకి ఇచ్చి పడేస్తుర్రు. అందుకే అంటారు నోరు జారే ముంగట ఆలోచన చెయ్యాలి, ఈ పాటికే నీకు బుద్ధి రావాలి. ఇక ఇజ్జతున్నోళ్ళైతే మళ్ళా గిసొంటి జాతకాలు జ్యోతిష్యాలు అనుకుంటా వీడియోలు తీయాలే, నీకుంటది సామి అనుకుంటా అరుచుకుంటుర్రు అంతా. కానీ పబ్లిక్ మనసులో తిట్టుకుంది ఇనవడినట్టుంది పేనుస్వామికి. అందుకే ఇప్పటి సంది రాజకీయ లీడర్లు, సినిమాలు, సెలబ్రిటీలు, క్రికెటర్ల జాతకాల జోలికి ఓనని మంగమ్మ శపథం చేసిండు. ఈ ముచ్చట్నైతే మెచ్చుకుంటుర్రబ్బా. ఏమంటారు?